నమస్తే, ఎట్లున్నారు? మీరు ఎప్పుడైనా సోరకాయ వడియాలు తిన్నారా? తినాలనుకుంటే ఈ రెసిపీ చూసేయండి. ముందుగా పెద్ద సోరకాయని క్లీన్ చేసుకొని గ్రేడ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్రైండింగ్ జార్లో పచ్చిమిరపకాయ, ఉప్పు అండ్ గ్రేడ్ చేసుకున్న సోరకాయల్లో కూడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇవి సోక్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఉప్పుగా ఉంటుంది. నెక్స్ట్ గ్రేడ్ చేసిన సోరకాయలో నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. గ్రైండర్లో ఉన్న పచ్చిమిరపకాయలకి జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ని గ్రేట్ చేసిన సోరకాయ దానికి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మిశ్రమాన్ని మంచిగా కలుపుకొని ఒక 2-3 పిడికిళ్ళ దొడ్డ అటుకులని వేయాలి. అటుకులకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు, సోరకాయలో ఉన్న వాటర్తో అవి మంచిగా మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఈ అటుకులు అండ్ సోరకాయల మిశ్రమాన్ని ఒక 1/2 అవర్ సేపు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తయారైన పిండి మనకు నచ్చిన షేప్లో చేసుకొని ఆరబెట్టుకోవాలి. మంచిగా ఆరిన వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి.